హాయ్ ఫ్రెండ్స్, మీ తాతల కాలం నుండి సాగు చేసుకుంటున్న ఆ మట్టి ముక్కకు మీరు నిజమైన యజమానులేనా? ఒక చిన్న కాగితం ముక్క, ఒక చిన్న సంతకం మీ జీవితకాల కష్టాన్ని మార్చేయగలుగుతుందా? ఇన్నాళ్ళు మీ చేతిలో ఉన్న ఆ పట్టాదారు పాస్ పుస్తకం కేవలం ఒక రికార్డు మాత్రమే కాదు, అది మీ భూమికి రక్షణ కవచం లాంటిది. కానీ ఇప్పుడు ఆ కవచం మారిపోయింది. నిన్నటి వరకు ఒకలా ఉన్న మీ పాస్ పుస్తకం ఈరోజు సరికొత్త రూపంలో మీ ముందుకు వస్తోంది. ఈ మార్పు కేవలం రంగులోనో లేదా బొమ్మలోనో వచ్చిన మార్పు అయితే కాదు. మీ భూమిపై మీకున్న అధికారాన్ని, మీ హక్కును శాశ్వతం చేసే ఒక సరికొత్త విప్లవం అన్నమాట. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో భూ రికార్డుల విషయంలో జరుగుతున్న పెను మార్పులు ఏంటి? పాత పుస్తకాలు ఎందుకు మారుతూ ఉన్నాయి? అలాగే కొత్త పుస్తకాల్లో ఉన్నటువంటి ఆ సీక్రెట్ కోడ్స్ ఏంటి? ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ భూమికి సంబంధించిన ప్రతి ఆస్తి హక్కుపై మీకు ఒక పూర్తిగా స్పష్టత వస్తుంది. ఇది ప్రతి రైతు తెలుసుకోవాల్సిన ప్రాణప్రదమైన సమాచారం. ఒకసారి ఆలోచించండి, మీ భూమికి సంబంధించి ఏదైనా వివాదం వస్తే మీరు ఎక్కడికి వెళ్తారు? కోర్టుల చుట్టూ, రెవెన్యూ ఆఫీసుల చుట్టూ ఏళ్ల తరబడి తిరగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ సీన్ మొత్తం మారిపోయింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనవరి 2, 2026 అంటే నిన్నటి నుండే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీని ఒక పండుగలా ప్రారంభించింది. గతంలో పాస్ పుస్తకాలపై ఉన్నటువంటి ఈ రాజకీయ ముద్రలు, ఫోటోలు ఇప్పుడు మాయమయ్యాయి అన్నమాట. వాటి స్థానంలో అధికారికంగా భారత రాజముద్ర అంటే స్టేట్ ఎంబ్లం తిరిగి వచ్చింది. ఇది కేవలం ఒక ఫోటో మార్పు మాత్రమే అనుకుంటే పొరపాటే. దీని వెనుక ఒక బలమైన న్యాయపరమైన రక్షణ ఉంది. ప్రభుత్వ రాజముద్ర ఉండటం అంటే ఆ డాక్యుమెంట్ ప్రభుత్వం గ్యారంటీతో కూడిన అధికారిక పత్రం అని అర్థం. గతంలో జరిగిన రీసర్వేలో తలెత్తిన అనేక తప్పులను సరిదిద్దుకుని ఇప్పుడు పక్కాగా ఉన్న వెబ్ ల్యాండ్ ఆధారంగా ఈ కొత్త పాస్ పుస్తకాలను అయితే ముద్రించారు. సో ఈ కొత్త పాస్ పుస్తకాల్లో అత్యంత కీలకమైన అంశం ఏంటంటే క్యూఆర్ కోడ్. ఇప్పుడు మీ భూమి వివరాలను కేవలం కాగితం పైనే కాదు, డిజిటల్ ప్రపంచంలో కూడా పక్కాగా నిక్షిప్తమై ఉంటాయి. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే మీ భూమి విస్తీర్ణం ఎంత, దాని సరిహద్దులు ఎక్కడ ఉన్నాయి అండ్ మీ భూమికి సంబంధించిన ఎఫ్ఎంబి అంటే ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ వివరాలు కూడా తక్షణమే కనిపిస్తాయి. దీనివల్ల లాభం ఏంటంటే ఎవరైనా మీ భూమిని ఆక్రమించుకోవాలని చూసినా లేదా తప్పుడు రికార్డులు సృష్టించాలని చూసిన ఈ డిజిటల్ లాక్ వారిని అడ్డుకుంటుందన్నమాట. ఒకప్పుడు సర్వేయర్ వచ్చి చుట్టుపక్కల కొలతలు తీసే వరకు ఆగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మీ చేతిలో ఉన్న పాస్ పుస్తకమే మీ భూమికి గూగుల్ మ్యాప్ లా పనిచేస్తుంది. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే 22/A నిషేధిత జాబితా. చాలా మంది రైతులకు తమ భూమి ఉన్నా కూడా అది నిషేధిత జాబితాలో ఉండడం వల్ల అమ్ముకోవడానికో లేదా దానిపై లోన్ తీసుకోవడానికో వీలుండేదైతే కాదు. ఇప్పుడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 5 రకాల భూములను ఈ 22A జాబితా నుండి తొలగించింది. ప్రైవేట్ పట్టా భూములు, మాజీ సైనికులకు ఇచ్చిన భూములు, అలాగే స్వాతంత్ర సమరయోధులకు కేటాయించిన భూములకు ఇకపై ఎలాంటి ఆంక్షలు కూడా ఉండవు. అంటే మీ భూమిపై మీకు పూర్తి స్వేచ్ఛ లభిస్తుందన్నమాట. దీనికోసం మీరు 8 రకాల ఆధారాల్లో ఏదో ఒకటి చూపిస్తే చాలు, మీ భూమి నిషేధిత గండం నుండి బయటపడుతుంది. ఇది లక్షలాది మంది రైతులకు ఒక పెద్ద ఊరటగా చెప్పుకోవచ్చు. ఇక తెలంగాణ విషయానికి వస్తే అక్కడ ధరణి పోర్టల్ స్థానంలో ఇప్పుడు భూభారతి అనే సరికొత్త వ్యవస్థ అమల్లోకి వచ్చింది. ఇక్కడ ఒక వినూత్నమైన మార్పు ఏంటంటే భూధార అన్నమాట. మనకు ఆధార్ కార్డ్ ఎలా ఉంటుందో అలాగే ప్రతి భూమి ముక్కకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి 11 అంకెల భూధార్ నంబర్ కేటాయించడం జరుగుతోంది. దీనివల్ల ఒక సర్వే నంబర్లోని భూమిని వేరే సర్వే నంబర్ గా మార్చే మోసాలకు అడ్డుకట్ట పడుతుంది. అండ్ అలాగే తెలంగాణలో ఎంఆర్ఓలకు మళ్లీ అధికారాలు పెంచారు. గతంలో చిన్న తప్పు సరిదిద్దాలన్నా కూడా జిల్లా కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మీ మండలంలోనే లేదా మీ గ్రామంలోనే రెవెన్యూ క్లినిక్స్ ద్వారా సమస్యలు అయితే పరిష్కారం అవుతూ ఉన్నాయి. అండ్ మరో ముఖ్యమైన అంశం ఏంటంటే మ్యూటేషన్ అన్నమాట. భూమి కొన్నప్పుడు లేదా వారసత్వంగా వచ్చినప్పుడు రికార్డుల్లో పేరు మార్చుకోవడం ఇప్పుడు మరింత సులభమైంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న 15 నుండి 30 రోజుల్లోనే
మీ పేరు మీ పాస్ పుస్తకంలోకి వచ్చేలా నిబంధనలు కఠినతరం చేశారు. అయితే ఇక్కడ మీరు ఒక జాగ్రత్త అయితే తీసుకోవాలి. కొత్త పాస్ పుస్తకం రాగానే పాత పుస్తకాన్ని పారేయకండి. పాత పుస్తకంలోని వివరాలు కొత్త పుస్తకంలోని వివరాలు సరిపోలుతున్నాయో లేదో చెక్ చేసుకోండి. ముఖ్యంగా విస్తీర్ణం విషయంలో ఒక గుంట లేదా ఒక సెంట్ తేడా ఉన్నా కూడా వెంటనే సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేయండి. ఎందుకంటే ఒకసారి డిజిటల్ రికార్డులు లాక్ అయితే వాటిని మార్చడం భవిష్యత్తులో కష్టతరం కావచ్చు. అండ్ చాలా మందికి ఉండే సందేహం ఏంటంటే పాస్బుక్ ఉంటే సరిపోతుందా, 1B మరియు అడంగల్ రికార్డుల పరిస్థితి ఏంటి అని. పాస్ పుస్తకం అనేది మీ వద్ద ఉండే సాక్ష్యం అయితే అడంగల్ లేదా పహాని అనేది ప్రభుత్వ రికార్డు రూమ్ లో ఉండే అసలైనటువంటి సాక్ష్యం అన్నమాట. ఈ రెండింటిలోనూ వివరాలు ఒకేలా ఉండాలి. కొత్త పాస్ పుస్తకాల పంపిణీ సమయంలో ప్రభుత్వం ఈ రెండింటిని సింక్ చేస్తోంది. అంటే ఇకపై రికార్డుల్లో ఒక పేరు మీ పుస్తకంలో ఒక పేరు ఉండే అవకాశం అయితే ఉండదు. 100% పారదర్శకతతో కూడిన భూ యజమాన్య హక్కులను కల్పించడమే ఈ మార్పుల వెనుక ఉన్న అసలు ఉద్దేశం. భూమి అనేది ఒక సామాన్య రైతుకు కేవలం ఆస్తి కాదు, అది ఒక సెంటిమెంట్ అన్నమాట. సో ఆ మట్టిని నమ్ముకుని బ్రతికే రైతుకు తన భూమి సురక్షితంగా ఉందనే నమ్మకం అయితే కలగాలి. ఈ కొత్త పాస్ పుస్తకాల ద్వారా మీరు బ్యాంక్ రుణాలు తీసుకోవడం కూడా ఇప్పుడు మరింత సులభం అవుతుంది. అండ్ అలాగే బ్యాంకర్లు QR కోడ్ స్కాన్ చేసిన క్షణాల్లోనే మీ భూమి వివరాలను వెరిఫై చేసుకుంటారు. దీనివల్ల లోన్ ప్రాసెస్ వేగవంతం అవుతుంది. చివరగా ఒక మాట, కాలం మారుతోంది, టెక్నాలజీ కూడా మారుతోంది. ఆ మార్పుకు అనుగుణంగా భూ రికార్డులు కూడా మారుతూ ఉన్నాయి. సో ఈ కొత్త మార్పులను అందిపుచ్చుకోండి. మీ గ్రామ సచివాలయంలో లేదా మండల ఆఫీసులో మీ కొత్త పాస్బుక్ ఎప్పుడు ఇస్తున్నారో తెలుసుకోండి. జనవరి 9 లోపు ఈ పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మీ చేతికి వచ్చే ఆ కొత్త పుస్తకంలో మీ ల్యాండ్ విస్తీర్ణం, సర్వే నంబర్, మీ ఫోటో మరియు QR కోడ్ సరిగ్గా ఉన్నాయో లేదో 1-2 సార్లు సరిచూసుకోండి. ఈ సమాచారం మీకు ఉపయోగపడింది అని భావిస్తే మీ తోటి రైతులకు, సోదరులకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే అవగాహనే రైతుకు అసలైన రక్షణ.